అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్‌కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. మీరు వింటున్నది మహాభారత కథలు. మహాభారతం పంచమ వేదంగా పరిగణింపబడుతుంది. మరి మహాభారత కథలు వినేద్దామా? ప్రీవియస్ ఎపిసోడ్లో ద్రుపదుని గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో దుర్యోధనుడు పాండవులను ఎలా చంపాలనుకున్నాడు, అందులో నుండి పాండవులు ఎలా బయటపడ్డారో చెప్పుకుందాం. పాండవుల 5గురును ఎలా అయినా హతమార్చాలని దుర్యోధనుడు కాంక్ష పట్టి ఉన్నాడు. తన పరివారంతో నిరంతరం సలహాలు చేస్తూనే ఉన్నాడు. అనేకమైన వ్యూహాలు పన్ని అవన్నీ విఫలములైన తరువాత చివరకు ఒకే ఒక అమోఘమైన ఉపాయం పన్నాడు. అదేంటంటే కనకుడు అనే గొప్ప శిల్పిని రప్పించి అందమైన ఒక లక్క ఇంటిని సృష్టించాడు. మీ అన్నతమ్ములందరూ ఈ ఇంట్లో ఉండండి అని ధృతరాష్ట్రుని చేత పాండవులకు హితువు చెప్పించాడు. ఆ ప్రకారం వచ్చి పాండవులు ఆ లక్క ఇంట్లో మసులుతూ ఉండగా చూసి ఒక రోజున ఆ ఇంటికి నిప్పు ముట్టించమని పురోచనుడు అనే అంతరంగికునితో ఏర్పాటు చేసి ఉంచాడు. అయితే పాండవ పక్షపాతి అయిన విదురుని వలన భీమసేనుడు ముందుగానే ఏర్పాటు తెలుసుకున్నాడు. ఈ పరిస్థితులన్నీ గ్రహించి అంతకు ముందుగానే తవ్వి ఉంచిన ఒక రహస్య స్వరంగం ద్వారా భీముడు గాఢ నిద్రలో ఉన్న తన తల్లి కుంతిదేవిని సోదరులందరూ ఎత్తుకుపోయి గంగానది ఒడ్డుకు చేరుకున్నాడు. విదురుని ఏర్పాటు ప్రకారం అక్కడ ఓ సమయాన సిద్ధంగా ఉన్న ఒక పడవ పాండవులను కుంతిదేవిని ఎక్కించుకుపోయి సురక్షితమైన ఒక ప్రదేశమందు దిగపెట్టింది. తరువాత భీమసేనుడు మరలి వచ్చి పురోచకును కంటే ముందుగా తనే లక్క ఇంటికి నిప్పంటించాడు. చిటిక సేపటిలో లక్షాగృహం పురోచకుడితో సహా భస్మీపటలమై ఊరుకున్నది. తెల్లవారగానే అక్కడ బూడిద మాత్రమే కనపడింది. పాండవులందరూ చచ్చి ఉంటారని దుర్యోధనాదులు సంతోషించారు. ఈ ఘోర వార్త విని భీష్మాదులు దుఃఖించారు. అందరితో పాటు విదురుడును దుఃఖం నటించాడు. పురోహితులను రప్పించి చచ్చారనుకున్న పాండవులకు కౌరవులకు ఉత్తర క్రియలు జరిపించారు. ధృతరాష్ట్రుడు కూడా పాండవులకు తిలోదకాలు వదిలాడు. దగ్ధమైన లక్క ఇంటి గురించి తన ప్రజ్ఞ తలుచుకొని దుర్యోధనుడు పొంగిపోయాడు. లక్క ఇంటిని తగలపెట్టిన భీమసేనుడు హిడింబవనంలో తన తల్లిని సోదరులను కనిపెట్టుకొని ఉన్నాడు. అక్కడ హిడంబాసురుడు అనే రాక్షసుడు తన చెల్లిని పిలిచి, ఈ చుట్టుపక్కల ఏదో నరవాసన కొడుతున్నది, మనకు మంచి విందు దొరికినట్టుంది, పోయి చూసి వస్తా అంటూ లేచాడు. అందుకు హిడింబి, అన్న ఈ పాటి దానికి నీవెందుకు, నేనే పోయి వస్తా ఉండు అంటూ బయలుదేరింది. దూరం నుంచే హిడింబి భీమసేనుని సుందర రూపం చూసింది. చూడగానే అతనిని పెళ్లాడవలనని కుతూహలం కలిగింది. వెంటనే ఆమె ఒక అందమైన చిన్నదాని రూపం తాల్చి భీమసేనుని వద్దకు వచ్చి కుశల ప్రశ్నలు వేస్తూనే తన అభిలాషను వెల్లడించింది. పెళ్లి విషయంలో పెద్దల అనుమతి కావాలని చెప్పాడు భీమసేనుడు. ఈ సంభాషణ జరుగుతూ ఉండగానే హిడింబాసురుడు అక్కడికి చక్కా వచ్చాడు. తన చెల్లెలు భీమునితో ప్రీతిగా మాట్లాడటం చూసి గర్జించాడు. అప్పుడు భీమసేనుడు వానితో మల్లయుద్ధం చేసి హిడింబుల్ని సంహరించాడు. ఈ అలికిడికి పాండవ సోదరులు కుంతీదేవి నిద్ర నుండి లేచారు. కుంతి ఎన్నో ప్రశ్నలు అడిగేసరికి హిడింబి అనే ఆ సుందరి ఎంతో ఒప్పిదంగా సమాధానాలు చెబుతూ వచ్చింది. ఆమె పాండవుల చరిత్ర అంతా తొలి నుండి తుది వరకు వెల్లడించేసరికి ధర్మరాజు ఆశ్చర్యపోయి, ఇదంతా నీకెలా తెలుసు అని ప్రశ్నించాడు. వ్యాస భగవానుని అనుగ్రహం వల్ల నాకు భూత భవిష్యత్తులు తెలుసు అన్నది ఆమె. హిడింబి ఇలా అంటూ భీమసేనునికి తన భార్యగా ఉండేటట్టు అనుమతించవలసిందని ప్రాధేయపడింది. ఆ సమయాన వ్యాస భగవానుడు ప్రత్యక్షమై, ఈ హిడింబి రాక్షస వనిత కదా అని సంశయించ పనిలేదు. పుట్టుక చేత రాక్షసే అయినప్పటికీ దైవాంశలు గల సుగుని, మన భీమసేనుని సతి కావడానికి అన్ని విధాల తగినది అంటూ హిడింబి గుణగణాలు వర్ణించి చెప్పి అప్పుడే భీమసేనునికి హిడింబికి వ్యాస భగవానుడు స్వయంగా పెళ్లి చేయించాడు. ఆ తరువాత పంచపాండవులు వ్యాస భగవానుని హితువు ప్రకారం హిడంబవనం నుండి బయలుదేరిపోయి ఏకచక్రపురం ప్రవేశించి ఒక బ్రాహ్మణుని ఇంటిలో కాపురం అంటూ వచ్చారు. ఉన్నట్టుండి ఒకనాడు ఆ ఇంట్లో వారందరూ దుఃఖంతో విలపించడం కుంతీదేవి చెవులకు వినపడింది. ఆమె వారి దగ్గరికి వెళ్ళి ఏమిటి సంగతి అని అడిగేసరికి వారిలా చెప్పారు. అమ్మ, ఏమని చెప్పేది మా అవస్థ. ఈ ఊరికి సమీపాన అరణ్యంలో బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు ఊళ్ళ మీద పడి జనాన్ని పీడిస్తూ ఉండగా నలుగురు చేరి, అయ్యా రాక్షసరాజా, మేము వంతులు వేసుకొని రోజూ బండి నిండా ఆహార పదార్థాలు మనిషితో సహా సమర్పించుకుంటాము.
తృప్తి పడవలసిందని ఒప్పుదల చేసుకొని ఆనాటి నుంచి అలానే జరిపిస్తున్నాం. రేపటి రోజు మా వంతు. మాలో ఎవరు రాక్షసుడికి బలి కావటమా అని గొడవ పడుతున్నాం అని చెప్పాడు. అందుకు కుంతీదేవి, అయ్యా మీరెంత మాత్రమూ దుఃఖించ పనిలేదు. నాకు 5 బిడ్డలున్నారు. వారందరూ బలాఢ్యులు. అందులోనూ 2వ వాడైన భీమసేనుడు రాక్షసులను చంపడంలో ఘనుడు. రేపటి రోజున మీ బదులు మా భీముడే పోయి వస్తాడు. పోయి ఏం చేస్తాడో నేను చెప్పడం ఎందుకు, మీ కంటితో మీరే చూద్దురు కాని అని నచ్చ చెప్పక వారు ధైర్యం చెంది శోకం మానారు. కుంతీదేవి ఈ వార్త చెప్పడంతోనే భీమసేనుడు ఎగిరి గంతేశాడు. మరునాడు ఒక పెద్ద బండి నిండా దివ్యమైన ఆహార పదార్థాలు పట్టించుకొని బకాసురుడు ఉండే అడవికి చేరుకున్నాడు. అక్కడ ఒక చెట్టు కింద స్థిమితంగా కూర్చొని భీమసేనుడు పదార్థాలను ఆరగించసాగాడు. అంతలో ఎవడ్రా వాడు అని హూంకరిస్తూ బకాసురుడు వచ్చాడు. నిర్లక్ష్యంగా భోజనం ముందు కూర్చొని ఉన్న భీముని వాలకం చూసి ఉగ్రుడయ్యాడు. భీముడు వానికి మాటకు మాట బదులు చెప్పాడు. క్రమంగా చేతులు కలిసినాయి. అతి పౌరుషంతో వారు పోరాడగా బ్రహ్మాండమైన 2 కొండలు ఢీకొన్నట్టు భూమి కంపించింది. చివరకు బకాసురుడు హతుడై నేలకూలాడు. ఈ విధంగా భీముడు ఆ రాక్షసుని పీడ లోకానికి వదిలించి మెప్పు పొందాడు. ఇదండి ఇవాల్టి మహాభారత కథలు. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. మహాభారతం ఇలా షార్ట్ స్టోరీస్గా కాకుండా మొదటి నుండి వినాలనుకుంటే కామెంట్ డ్రాప్ చేయండి. మహాభారతం పాడ్కాస్ట్ చేస్తాను.